దేవుని సంఘం అంటే దేవుని శరీరం కూడుకోవడానికి ఒక స్థలం కావాలి. అక్కడ ఆయన ప్రసన్నతను మనము అనుభవించాం. అందుకే ప్రతి వారం వరస తప్పకుండా రావాలంటారు. ఇంకో సవాల్ వేస్తాను చాలా మందికి, ఏ సమస్యతో వచ్చినా ఎటువంటి పరిస్థితిలో వచ్చినా 3 నెలలు సమయం ఇవ్వాలి. ఈ 3 నెలలు కూడా వరస తప్పకుండా రావాలి. వాక్యం వినాలి, విన్నది చేయాలి. అప్పుడు చూడండి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడో చేయడు. అనేక మంది అనేక రకాల బాధలతో, వేదనతో, సమస్యలతో తికమకలవుతూ ఉన్నారు. సాతాను మనుషుల్ని ధ్వంసము చేయాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు 10వ వచనంలో ఏమన్నాడు? దొంగ ఏం చేయడానికి వచ్చాడండి? దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వచ్చాడు. వాడి ఉద్దేశం ఒకటే, మన పట్ల మనల్ని హత్య చేయాలి, నాశనము చేయాలి, మనల్ని దొంగిలించుకోవాలి. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఒక దిశతో, ఒక ఉద్దేశం ఉంటే అది పరిపూర్ణం అవడానికి, అది నెరవేర్చడానికి మనల్ని దేవుడు ఇక్కడ సృష్టించాడు. దేవుని క్రియ, దేవుని కొరకు మనం జీవించకుండా మన జీవితాన్ని నాశనము చేయాలని, దేవుడు ఉద్దేశించినటువంటి గమ్యాన్ని మనం చేరకుండా ఉండాలని, మన జీవితాన్ని నాశనము చేయాలనే ఉద్దేశమే సాతాను యొక్క ప్రణాళిక, ఉద్దేశము, క్రియ. కానీ యేసేమని, నేనైతే ఎందుకు వచ్చాను? మీకు జీవమును, సమృద్ధి జీవం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. సమృద్ధి జీవం అంటే దేవుని జీవం మనకిచ్చి, దేవుడు మనకి నిర్మించిన గమ్యాన్ని చేరడానికి కావలసిన బలము, శక్తి ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే మన శక్తి, మన జ్ఞానము, మన ఉద్దేశంతో మనం చేరలేము. ఎందుకంటే సాతానుతో పోరాటము ఆత్మీయ పోరాటం, శారీరక పోరాటం కాదు, మానసిక పోరాటం కాదు, ఆత్మీయ పోరాటం. కాబట్టి మీ చదువు పనికిరాదు, మీ జ్ఞానము పనికిరాదు, మీ బలము, మీ లౌకికమైనటువంటి శరీర సంబంధమైన బలము కూడా పనికిరాదు. కాబట్టి ఎంత చదువుకున్నా, ఎంత బలము కలిగిన వాడివైనా ఈ లోకంలో సాతాన్ని జయించడానికి అది సరిపోదు. ఎందుకంటే ఇది ఆత్మీయటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో మనము జయించి దేవుడు మన కొరకు నిర్మించినటువంటి, స్థాపించినటువంటి గమ్యాన్ని చేరుతూ సంతోషముతో, సమాధానముతో మరి విజయవంతంగా మనం ముందుకు సాగాలంటే యేసయ్య సహాయం లేకుండా మనము చేరలేము. నమ్మిన వారు హల్లెలూయా అని ఒకసారి. మరి యేసయ్య ఇది ప్రకటిస్తూ, నేను మీకు జీవమును, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు. ఆ యేసయ్యని మనం తృణీకరిస్తూ ఉంటాం. దేవుడు ఆయన కృప ద్వారా ఉచితముగా ఇస్తాను అన్నది కూడా తీసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు జనం. వినండి, దేవుడు మనల్ని భారము మోయడానికి రాలేదు, మోపడానికి రాలేదు, భారమును తీసివేయడానికి వచ్చాడు. దేవుడు మనకి అనారోగ్యమునివ్వడానికి ఉద్దేశించలేదు. దేవుడు మనల్ని బంధకములో ఉంచాలని ఉద్దేశించలేదు. వీటి నుంచి విడిపించాలనేదే దేవుని ఉద్దేశం. ఎందుకంటే వాటి నుంచి విడిపించబడ్డ తర్వాతే మనం ఆ గమ్యాన్ని చేరగలం ఆయన కృపను బట్టి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆమేన్. ఒక మాట అన్నాడు లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తరువాత ఆయన పెరిగిన నజరేత్ అనే స్థలానికి వచ్చాడు. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి, హల్లెలూయా చూడండి, నజరేత్లో పెరిగాడు. ఆయన వాడుక చొప్పున అంటే అలవాటు, అంటే క్రమశిక్షణ. ఆయన ఏ క్రమములో పెంచబడ్డాడో తెలుసా? ప్రతి విశ్రాంతి దినం ఎక్కడ ఉండాలంట? చెప్పండి, ఎక్కడ ఉండాలండి మీరు? దేవుని ఆలయం, సమాజ మందిరంలో ఉండాలంటే దేవుని ఆలయంలో ఉండాలి. యేసయ్య దేవుని కుమారుడు, ఆయన ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? కానీ అది సరి అయిన విధానము. ఆ విధంగా మనం పెరిగినప్పుడే దేవునికి అనుసంధానమై దేవునిలో ఎదుగుతూ జయకరమైన జీవితం జీవిస్తూ మన గమ్యాన్ని మనం చేరగలం. అదొక మెట్టు, అదొకటే సరిపోదు, కానీ అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. వినండి, విశ్రాంతి దినం అనగానే నిద్రపోవడానికి కాదు. విశ్రాంతి దినం అనగానే
మామూలుగా 6 గంటలు లేస్తే ఆ రోజు 10 గంటలకు లెగడానికి కాదు. ఆమేన్ చెప్పండి. విశ్రాంతి దినం అంటే ఆ దినము దేవుని కొరకు కేటాయించబడి మన ఆత్మకి సంబంధించిన విషయాల్లో మనము ప్రాధాన్యత ఇచ్చి ఆత్మ పురుషుడిని బలపరచుకోవడానికి, దేవునితో అనుసంధానమై ఇంకా గొప్పగా మన యొక్క రిలేషన్షిప్లో, సంబంధంలో ఎదగడానికి దేవుడిచ్చిన సమయం. కాబట్టి ఏది వచ్చినా ప్రాముఖ్యముగా మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. కొద్దిమంది ఎలా ఉంటారంటే వీలవుతే సంఘానికి వస్తారు, అన్నీ సమకూడి అనుకూలంగా ఉంటాయి, 2 చినుకులు వాన పడగానే ఆగిపోతారు. ఆమెను చెప్పండి. తడిచిపోతాం కదా పాస్టర్ గారు, మరి తడిచిపోతే ఉద్యోగానికి వెళ్ళవా? ఎందుకు? నీ తిండి కొరకు నువ్వు భయపడుతున్నావు, అందుకు నువ్వు ఉద్యోగానికి వెళ్తావు. ఆత్మీయ విషయం అంత ప్రాముఖ్యం అనుకో. నీకేం తెలియదు, అక్షయమైంది, ఇంకోటండి క్షయమైనది. అక్షయమైనటువంటి ఆత్మ క్షయమైనటువంటి శరీరం కంటే ప్రాముఖ్యమని నువ్వు మర్చిపోయావు. ఈ అక్షయమైనటువంటి ఆహారము నువ్వు తినకపోతే నీ క్షయమైనటువంటి నీ శరీరము మరణిస్తుంది. అర్థమైన వారు ఒకసారి ఆమెనండి. కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆ రోజు దేవుని కొరకు కేటాయించబడ్డది కాబట్టి దేవుని ఆలయంకి వెళ్లకుండా ఉండకూడదు. కాదు పాస్టర్ గారు, 15 సంవత్సరాల తర్వాత మా సిస్టర్ అమెరికా నుంచి వచ్చింది, వెళ్ళిపోద్దా? ఆగమనండి. నువ్వు సంఘానికి వచ్చినది ఏడుస్తుందా? ఆగమనండి. ఆమె లేకపోతే ఆమెను తీసుకొని రండి. లేదండి వివాహానికి వెళ్ళాలి, ఎప్పుడు వివాహం చేసుకోరు కదా. అవును, కానీ ఎప్పుడు దేవుడు వస్తాడా? ఆ రోజే దేవుని మాట నీ కొరకు విడుదల చేయబడుతుందేమో. ఆ రోజే ఆ ప్రసంగంలో నీకు దేవుడు ఒక ప్రత్యేకమైన మాట విడుదల చేస్తాడేమో. నీకు తెలుసా? దేవునితో ఆ అనుబంధం కొరకు మన హృదయము తపనలో ఉండాలి, కాంక్షతో రావాలి. సంఘానికి వచ్చినప్పుడు ఏదో ప్రసంగం విందామని కాదు, దేవుని మాట వినాలి, దేవుని స్వరము వినాలి, దేవుని విడుదల నేను పొందాలి, దేవుని ఆశీర్వాదం పొందాలి, ఆ యొక్క అనాయింటింగ్, ఆ యొక్క అభిషేకాన్ని నేను పొందాలి అనే ఆశతో, ఆతృతతో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దీవించబడే వెళ్తాడు ఇక్కడి నుంచి. కానీ ఆశ, కాంక్ష, తపన లేకపోతే ఇవన్నీ నువ్వు అనుభవించలేవు. యేసయ్య వచ్చాడు ఎందుకు? అలవాటు చొప్పున వచ్చాడు. అన్నీ ఆగొచ్చు, దేవునితో కలవడం అనేది ఆగకూడదు. అంటే పాస్టర్ గారు, నేను గుడికి రాకపోతే దేవుడు నన్ను మర్చిపోతాడా? నా ఇంట్లో నేను ప్రార్థన చేసుకోలేనా? చేసుకోవచ్చు. ప్రార్థన ఇంట్లో చేస్తే దేవుడు వినడా? వింటాడు. కానీ నువ్వేం మర్చిపోతున్నావు అంటే, ఇలాగ మనం కూడుకొని, సమాజముగా కూడుకొని దేవుని ఆరాధించినప్పుడు ఈ యొక్క అభిషేకం, ఇంకో డైమెన్షన్ అంటారు ఇంగ్లీష్లో, అది కోణము చాలా వ్యత్యాసంలో ఉంటుంది నీ స్వంత ప్రార్థనకి, ఇలా కూడుకొని ఉన్నటువంటి ప్రార్థనకి. అందుకే దేవుడు ఏమన్నాడు? ఆయనే విడిపించాడు మన ఇశ్రాయేల్ జనాంగాన్ని. కానీ మీ మధ్యలో నేను నివాసం చేయాలనుకున్నాను, కాబట్టి నా కొరకు ఒక మందిరము నిర్మించు అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇష్టం వచ్చిన దగ్గర వచ్చి కలవను నేను. నాకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి మీతో కలవాలన్నప్పుడు దాన్ని ఈ విధంగా కట్టండి అన్నాడు. ఆమేన్ చెప్పండి. ఎంత స్పష్టముగా చెప్పాడంటే, ఏది ఏ రకంగా కట్టాలో అన్నీ కూడా ఖరీదైనవో వాడమన్నాడు దేవుడు. హల్లెలూయా. చూసారా? ఆలయం అంటే అదేదో దేవుడు ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ ఉంటున్నాడు, ఆయన ప్రసన్నత ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా. అది ప్రత్యేకమైనటువంటి స్థలం, అది దేవునితో కలవాలనేది. వినండి జాగ్రత్తగా. ఇక్కడ మీరు మన సహజ లోకంలో మన ప్రైమ్ మినిస్టర్నన్నా, మన సీఎంనన్నా, లేకపోతే ఒక మినిస్టర్ గారిని కలవాలనుకుంటే కలుద్దామండి కాఫీ డేలో అంటారా? స్టార్బక్స్లో కలుద్దాం అంటారా? అనండి ఒకసారి, చెప్పండి, అంటారా? లేకపోతే ప్యారడైజ్లో కలుద్దాం అంటారా? ఎవరు మాట్లాడుతుండే విభ్రాంతి పొంది అడగండి, చెప్పండి. అడుగు అంటామా అలాగా? అనం. ఎందుకు? ఆయన్ని కలవాలంటే ఆయన వచ్చే స్థలాలు కొన్ని ఉంటాయి, వాటిని మించి ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు. ప్రోటోకాల్ అంటారు దాన్ని.
ఆ స్థలంలోనే వారిని కలవగలం. అలాగే దేవుడు ఒక ప్రత్యేకమైన ఇట్లా మన సమాజంగా కూడుకున్నప్పుడు ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఇది ఒక మంచి స్థలము. ఆమేన్, హల్లెలూయా. నాకు తెలుసు దేవుని సంఘం అంటే దేవుని శరీరం కూడుకోవడానికి ఒక స్థలం కావాలి. అక్కడ ఆయన ప్రసన్నతను మనము ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి. అందుకే ప్రతి వారం వరస తప్పకుండా రావాలంటాను. ఇంకో సవాల్ వేస్తాను చాలామందికి, ఏమంటానంటే మర్చిపోకండి, ఏ సమస్యతో వచ్చినా ఎటువంటి పరిస్థితిలోంచి వచ్చినా 3 నెలలు సమయం ఇవ్వండి నాకు. ఈ 3 నెలలు కూడా వరస తప్పకుండా రావాలి, వాక్యం వినాలి, విన్నది చేయాలి. అప్పుడు చూడండి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడో చేయడు. నా జీవితంలో మార్పు రావడానికి దేవుని యొక్క వాక్యము, ఆయన ఆత్మ, మీ జీవితంలో కూడా ఆయన వాక్యము పరిశుద్ధాత్ముడే చేస్తాడు. ఆమేన్. అయితే వచ్చిన తర్వాత ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. చూసారా ఏం ప్రకటిస్తున్నాను? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా. నేను అభిషేకించబడ్డాను అంటే దేవుని చేత బలముతో నింపబడ్డాను. ఎందుకు? ప్రకటన చేయడానికి. ఏం ప్రకటన? బీదలను సువార్త ప్రకటించడానికి. సువార్త అంటే మంచి వార్త. బీదలకు మంచి వార్త ఏంటండి? ఆ బీదరకం నుంచి, లేకపోతే బీదత్వము నుంచి, లేకపోతే ఆ లేమి నుంచి బయటికి రావడం అనేదే మంచి వార్త. ఆమేన్. మనము బీదలు అనగానే వెంటనే ఆర్థిక విషయాలు ఆలోచిస్తాం. ఇంగ్లీష్లో వాడబడ్డ మాట పూర్ అంటాం. పూర్ అనేది ఉట్టి ఆర్థిక విషయాలకు సంబంధించిందే కాదు. ఇంగ్లీష్ వచ్చిన వారికి మీకు తెలుసు, అక్కడక్కడ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఇంగ్లీష్లో ఏమంటాం మనం? హీఈస్ పూర్ ఇన్ హెల్త్ అంటాం. అంటే ఆరోగ్య విషయంలో ఆయన లోటు ఉంది అన్నమాట. కాబట్టి బీదలకు అంటే నీ జీవితంలో ఏ అంశంలో లోటున్నా ఆ అంశంలో నువ్వు పేదవాడివి. కొద్దిమందికి మంచి ఉద్యోగం ఉండొచ్చు, చాలా ఆదాయం ఉండొచ్చు, ఆర్థికంగా మంచి స్థానం ఉండొచ్చు, కానీ కుటుంబ విషయము చాలా భయంకరమైన పరిస్థితి ఉండొచ్చు. అంటే వారికి పేదరికం ఎక్కడుంది? కుటుంబ విషయాల్లో ఉన్నాయి. అర్థమైంది మీ అందరికీ? అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. వారికి ప్రకటించడానికి వచ్చాడు మంచి వార్త. ఆ రకంగా ఎటువంటి లేమి, ఎటువంటి కొదువ మీ జీవితంలో ఏ విషయంలో కూడా ఉండకుండా దాని నుంచి బయటకు వచ్చి దీవించబడే జీవితం జీవించవచ్చును ప్రకటిస్తూ వచ్చాడు యేసయ్య. అందుకేమన్నాడు? బిలవెడ్ అబవ్ ఆల్, అన్ని విషయముల కంటే మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాటే నా యొక్క చిత్తము. దేవునికి చిత్తం ఏంటి? ఉట్టి ఆర్థిక విషయం కాదు, అన్ని విషయములు. చెప్పండి ఎన్నండి? అది కుటుంబం అయి ఉండొచ్చు, ఉద్యోగం అయి ఉండొచ్చు, వ్యాపారం అయి ఉండొచ్చు, పిల్లల విషయమై ఉండొచ్చు, భార్య విషయమై ఉండొచ్చు, భర్త విషయమై ఉండొచ్చు, అన్ని విషయాల్లో కూడా హల్లెలూయా ఇది దేవుని చిత్తం మన పట్ల.